మనిషి జీవితంలో చాలా సందర్భాల్లో ఈ బాధ నాకెందుకు వచ్చింది, ఈ సఫరింగ్ నాకు మాత్రమే ఎందుకు వచ్చింది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఏదో ఒక సందర్భంలో మన లైఫ్లో ఒక కష్టం వచ్చినప్పుడో, ఒక సఫరింగ్ వచ్చినప్పుడో దేవుడు మనల్ని ఎందుకు చూజ్ చేసుకున్నాడు, లేదా ఇది మనకే ఎందుకు వచ్చింది అని. కానీ ప్రతి సఫరింగ్ వెనకాల ఒక అర్థం ఉంటుంది. ఎవ్రీ సఫరింగ్ హ్యాస్ అ రీజన్ బిహైండ్ ఇట్. ఆ సఫరింగ్లో మనం నేర్చుకునే పాఠాలు, ఆ సఫరింగ్లో మనకు ఎదురయ్యే అనుభవాలు, ఆ సఫరింగ్లో మనం చేసే పనులు, ఇవన్నీ కూడా మన జీవితాన్ని దృఢపరుస్తాయి. కొన్నిసార్లు మనం చూసేటప్పుడు ప్రపంచంలో ఇది ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగడానికి కారణం ఏంటని క్వశ్చన్ చేస్తూ ఉంటాం. ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు, ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు, ఎక్కడైనా ఏదైనా జరగడానికి జరిగినప్పుడు. కానీ ప్రతి దానిలో, ప్రతి సఫరింగ్లో, అది ఎంత పెద్ద సఫరింగ్లో అయినా దానిలో ఒక మీనింగ్ ఉంటుంది. అలానే మనకి రకరకాల సవాళ్ళు, రకరకాల సమస్యలు ఎదురుకాకపోతే మనకు కష్టపడే మనస్తత్వం ఉండదేమో, మనం సాధించే తపన ఉండదేమో. ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఆ బాధను తట్టుకోలేక ఇంకా చాలు ఇక్కడ ఆపేద్దాం, ఇంకా చాలు నేను ఇంకా చేయలేను అనే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ సఫరింగ్ ఇప్పుడు అనుభవిస్తేనే రేపు నువ్వు ఛాంపియన్ అవుతావు. ప్రపంచంలో ఏ గొప్ప ఛాంపియన్ అయినా తీసుకోండి, వాళ్ళు దానికోసం పోరాడి పోరాడి సాధించి ఉంటారు. ఆ సఫరింగ్ అనుభవించిన వాళ్ళే జీవితంలో నిజంగా విజేతలు అవుతారు. కొన్నిసార్లు కొంతమందికి ఏ కష్టం లేకుండానే విజయం వచ్చినా అది జీవితకాలం నిలవదు. ఎందుకంటే మనం కష్టపడి ఒక సఫరింగ్లోంచి తెచ్చుకున్న విజయమే మన చేతుల్లో ఎప్పటికీ ఉంటుంది. సో కష్టాలు వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది మనకే ఎందుకు వచ్చిందని కుంగిపోకుండా మనకు రావడానికి గల కారణం ఏంటి, ఈ కష్టం నుంచి మనం ఏ పాఠం నేర్చుకోవాలి. ఎందుకంటే మానవ జీవితం ఒక పరిమితమైన జీవితం. దీనిలో ఉన్న లిమిటెడ్ టైంలో మనం అనుకున్నవి చేయాల్సిన పరిస్థితులు, మనం సాధించాల్సిన పనులు చాలా ఉంటాయి. ఈ టైంలో సఫర్ అయిపోతూ ఇది నాకే ఎందుకు వచ్చిందని ఆలోచించకుండా, ఇది నాకు రావడానికి దానికల్లా కారణం ఏంటి, ఇది వచ్చిన తర్వాత నేను ఇంకా ఎందుకు ఎక్కువ కృషి చేయాలి అని ఆలోచిస్తే ప్రతి మనిషికి తన జీవితంలో ఉన్న అర్థం ఏంటో, తనకి ఎందుకు ఆ సఫరింగ్ వచ్చిందో మీనింగ్ తెలుస్తూ ఉంటుంది. అలా ప్రశ్నించినంతకాలం మనకి ఎందుకు వచ్చిందని తలబాదుకుంటూ కూర్చుంటాం. కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా తీసి పక్కన పెట్టి ధైర్యంగా పోరాడితే దానిలోనే జీవితం యొక్క అర్థం దాగి ఉంది.